జగదభిరాముడు కొలువైన అయోధ్యకు భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. బాలరాముణ్ణి దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్య నగరం భక్తజన సంద్రంగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఇప్పటికే బాలరాముణ్ణి లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక బాలరాముణ్ణి దర్శించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, అలానే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు భక్తులను అనుమతిస్తున్నారు. ఇక ఉదయం 6:30కు జాగరణ హారతి, సాయంత్రం 7:30కు సంధ్యా హారతి ఇస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలో రాముణ్ణి దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. మంచు దుప్పటి కప్పేసి తీవ్రమైన చలి వాతావరణం ఉన్నా భక్తులు క్యూ లైన్లలో నిల్చుని శ్రీరాముణ్ణి దర్శించుకుంటున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు రాముణ్ణి దర్శించుకునేందుకు వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది.